నమస్తే. నెక్స్ట్ జన్ ఆస్ట్రో వాళ్ళకి నా ఒక నమస్కారము. సో ఏంటంటే ఈ జ్యోతిష్యంలో వచ్చేసి చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చాలామంది మనకు ఒక సమస్యలు ఉంటాయి. మీరు రుద్రాక్ష పెట్టుకోండి, జెమ్ స్టోన్స్ పెట్టుకోండి, న్యూమరాలజీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి అని చెబుతారు. చాలామంది మీరు ఈ ఒక వెహికల్ నెంబర్ చేంజ్ చేయండి అంటారు. పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ జ్యోతిష్యంలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ అంటే మనం బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఉన్న రెమెడీసే చేయాలి. ఆ పరిష్కారాలు ఏంటంటే మంత్రజపాలు, దానాలు మాత్రమే. సో మీరు మంత్రజపాలు అది మీరే చేసుకోవచ్చు. ఇక మీకు మంత్రాలు దొరుకుతాయి. ఆ మంత్రాన్ని సరిగ్గా మీరు ఒక డెడికేటెడ్ అయి చేస్తే ఎలాంటి సమస్య నుంచి బయటికి రావచ్చు. కానీ అన్ని సమస్యల నుంచి మనం బయటికి రాలేము. జాతకములో కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని సమస్యల్ని మనము అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నా జీవితం అనేసి. ఇది ఎలా అంటే ఇప్పుడు నిజమైన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిషం మీద నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది జ్యోతిషులు చెప్పింది నిజం కాదని. ఇది ఎందుకు నిజం కాదంటే ఒకటి వాళ్ళ బర్త్ టైంని ఈ జ్యోతిషులు చూడరు. డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కొట్టి కంప్యూటర్లో ఉన్న రాశిఫలం చెప్పేస్తారు. సో అసలు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదని చెక్ చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. ఈ టైం మీరు పుట్టిన టైమేనా అని మరి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఒక తల్లి కడుపులో ఇద్దరు ట్విన్స్ పిల్లలు పుడితే 1 minute 2 minutes డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని సాల్వ్ చేయడానికి పరాశర మహర్షి షష్టాంశం ఉపయోగించండి అని అప్పుడే చెప్పారు. దీంట్లో షష్టాంశంలో యూజువల్గా 1 minute కల్లా జాతకమే మారిపోతుంది. సో ఇలా టెక్నికల్గా చూడాలి. అలాగే జ్యోతిషం అంటే మన కర్మ వల్ల ప్రారబ్ధ క్రియామాన కర్మ సంచిత కర్మం నుంచి వాళ్ళు ఒక టెండెన్సీలు ఒక సంస్కారాల వల్ల మనం పుడతాము. ఆ సంస్కారం వల్లనే మనకి ఎన్నో సంఘటనలు, ఎన్నో ఈవెంట్స్ ఆల్రెడీ ప్రీడిటర్మిన్ అయి ఉంటాయి. దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే మనం మంత్ర జపాలు ఇలాంటివి చేయాలి. కొంచెం తగ్గే అవకాశాలు, కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయ్యే అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే రీసెర్చ్లో ఎంతోమంది కష్టంలో ఉన్న వాళ్ళకి, చాలా బ్యాడ్ టైం నడుస్తున్న వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను. వాళ్ళు సరిగ్గా చేస్తే ఆ ప్రాబ్లమే 100% సాల్వ్ అయింది. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే చాలా మంచి దారిలో వెళుతూ ఉండాలి. ఒక మంచి వేలో ఉంటే ఆధ్యాత్మికంగా, నైతికంగా, మోరల్గా కరెక్ట్గా ఉంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది. చేయలేని పనులని చేసి, పాపాలు చేసి నేను ఒక మంత్రజపం చేసి నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయంటే అలా జరగదు. ఈ గైడెన్స్ని ఒక జ్యోతిషుడు ఇవ్వాలి. ఏది యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏది చేంజెస్ చేసుకోవాలి, పర్సనాలిటీలో, సైకాలజీలో ఏమేమి చేంజెస్, మార్పులు తీసుకురావాలి ఫస్ట్ చెప్పాలి. అన్నిటికీ గుడికి వెళ్ళండి, అన్నిటికీ మీరు ఇది దానం చేయండి, ఇవి దానాలు చేయండి అని చెప్పకూడదు. ఇది సైంటిఫిక్ వే అనమాట. అలాగే జాతకమును కూడా సైంటిఫిక్గా చూడాలి. సో ఇలా చేస్తేనే ఒక మనిషికి మనము ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము. అలాగే జ్యోతిషం అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక దారిలో వెళుతున్నాము, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో వాడు ఏం చేయాలి దానికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అనేది చెప్పాలి ఫస్ట్. దానికోసమే జ్యోతిషం ఉందన్నమాట. సో పరవిద్య, అపరవిద్య అంటారు. సో ఇలాగా జ్యోతిషం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఆ నంబర్లో మీకు మీ జాతకంని సరిగ్గా విశ్లేషణ చేసి నేను మీకు చెప్తాను. కానీ దానికి టైం పడుతుంది. సో ఆ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన ఈ ఒక అక్టోబర్ నెలలో మనం ఏం చేయాలంటే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని ఎక్కువగా వాడుతాం. యాక్చువల్లీ అక్టోబర్ మంత్ అనేది మనం వాడకూడదు, మనం దాన్ని చూడకూడదు. మనం ఎలా పంచాంగం ఆధారంగా చూడాలంటే ఇక్కడ మాసం ప్రకారం అశ్విన మాసంలో జరిగిపోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలి. సో అలా చూడాలి. అలాగే కొంతమంది న్యూమరాలజిస్టులు మీరు చూస్తే ఏం చేస్తారంటే నంబర్ని ఒక ప్లానెట్కి లింక్ చేసేసి మీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, నంబర్ చేంజ్ చేయండి, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు నేనేమో చెబుతుంటారు. ఇవన్నీ యాక్చువల్లీ జ్యోతిష్యంలో లేదనమాట. ఇవన్నీ ఊరికే మనల్ని ఒక మిస్గైడ్ చేసేట సందర్భాలు, దాన్ని నమ్మకండి. అలాగే ఈ రాశి ఫలితంని నేను ఇప్పుడు దీపికంలో ఉన్న ఆ గ్రంథంలో ఉన్న తత్వాల గురించి, ఆ ప్రిన్సిపల్ని అప్లై చేసి చెప్తున్నాను. ఈ ఫలదీపికంలో ఉన్న విషయాలు చాలా చాలా అక్యురేట్గా ఉన్నాయన్నమాట. గ్రంథాల్లో ఉన్నాయా లేదా అని ఫస్ట్ చెప్పాలి. సో గ్రంథాలు లేని విషయాలంటే మనం చెప్పకూడదు. ఎందుకంటే మన ఋషి మునులు అగాధంగా దాంట్లో వర్క్ చేసి, దాంట్లో రీసెర్చ్ చేసి రాసిన గ్రంథాలు అవి. 1 రోజు 2 రోజులు రాసిన పుస్తకాలు కాదు. సో అలా చూడటం అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి 4వ ఇంట్లో ఉండడం వల్ల ఒక వెహికల్, ఒక గ్యాడ్జెట్ లాంటిది ఏదో ఒకటి బ్యూటిఫుల్ అనేట ఒక వస్తువు వాళ్ళ లైఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టించే యోగం ఎక్కువ అవుతుంది వాళ్ళకి, వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి. 2వ ఇంట్లో జూపిటర్
ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్ ఉంటుంది వాళ్ళకి. అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి కావచ్చు, దూరం నుంచి కొంతమందికి ఎలా అంటే ఇక్కడ ఇరుక్కున్న డబ్బులు వచ్చే అవకాశాలు, ఫైనాన్షియల్ గెయిన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్లో ఎక్కువ కావచ్చు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఉంటుందన్నమాట. చతుర్థ భావంలో కేతు ఉండడం వల్ల యూజువల్గా ఇంట్లో గొడవలు, చిన్న చిన్న విషయాలకి మానసికంగా కొంచెం మీరు అఫెక్ట్ అయ్యేట అవకాశాలు ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి ఉంది అని చెప్పచ్చు. అలాగే పంచమ స్థానంలో సూర్యగ్రహం ఉండడం వల్ల శని ఆస్పెక్ట్ వక్రీనట శని చూడడం వచ్చేసి ఇది అంత మంచిది కాదు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, దంపతులకి అంత మంచిది కాదనమాట. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఒక పంచమ భావంలో అఫ్లిక్షన్ కనబడింది. ఇది యూజువల్గా స్టూడెంట్స్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఏకాగ్రత బాగుండదు, డిస్టర్బెన్సెస్, మెంటలీ ఒక మూడ్ స్వింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సందర్భంలో. అది లాంగ్ టర్మ్ ఏమి కాదు, షార్ట్ టర్మ్ పీరియడ్గానే ఉంటుంది, కానీ దాన్ని సరి చేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. దీని జతలోనే 6వ ఇంటికి వచ్చేసి కుజగ్రహం రావడం వచ్చేసి అంత మంచిది కాదు. ఇది ఒకసారి అప్పులు, ఫైనాన్షియల్ లాస్ అయ్యే అవకాశం. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏ కారణానికి కూడా ప్రాపర్టీ తీసుకోవడం అంత మంచిది కాదు. ఓకేనా? నమస్తే.